హైదరాబాద్ స్పెషల్ కద్దూ కా ఖీర్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మొదటిసారి ఖీర్ చేసేవాళ్లు కూడా ఈ రెసిపీని ఫాలో అయితే చాలా టేస్టీగా కుదురుతుంది. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని బాగా కడిగి వాటర్ వేసి 1 గంటపాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సొరకాయ తీసుకుని పీల్ తీసి పైన ఉన్న భాగాన్ని మాత్రమే గ్రేట్ చేసుకోవాలి. లోపల ఉన్న గింజల భాగాన్ని తీసుకోకండి. ఇప్పుడు గ్రేట్ చేసిన సొరకాయను కుక్కర్లో వేసి 1 కప్పు వాటర్ వేసి 3-4 విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదిలా ఉండగా నానబెట్టిన సగ్గుబియ్యంలో 1 గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా కుక్కయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో 2-3 స్పూన్ల నెయ్యి వేసుకుని మీకిష్టమైన డ్రై ఫ్రూట్స్ను చిన్నగా కట్ చేసి వేసి మంచి కలరొచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడూ ఒక బౌల్లో పాలు పోసి బాయిల్ వచ్చే వరకు మరిగించాలి. బాగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా కుక్ చేసుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో వేసిన సోరకాయ తీసుకోండి. ఇప్పుడు బాయిల్ అవుతున్న మిల్క్లో సోరకాయ కూడా వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం నేను 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. మీకు ఇంకా స్వీట్గా కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే 2 దంచిన యాలకులు వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఖీర్కి మంచి క్రీమీ థిక్నెస్ రావడానికి 1 కప్పులో కొంచెం మిల్క్ తీసుకుని అందులో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని బాయిల్ అవుతున్న ఖీర్లో వేసి బాగా కలుపుతూ కొంచెం థిక్నెస్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చివరగా మంచి కలర్ కోసం గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుని బాగా కలపాలి. మరో 5 నిమిషాలు కుక్ చేసి మనకు కావాల్సిన థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి, చాలా టేస్టీగా క్రీమీగా ఉండే హైదరాబాద్ స్పెషల్ కద్దూ కా ఖీర్ రెడీ. దీన్ని చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయడం మరియు ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.